అది ఒక షేద బావి. ఒక ముసలమ్మ బాయి పక్కన చెట్టుందని పోయి నీడ కూసున్నదుల్లా. మళ్ళా లేచి ఇంట్లోకి పోదామని చూసింది. కంతే ఇంతల్నే ఏమైందో ఏమో గాని గిర్ర గిర్ర తిరుక్కుంటూ పోయి బాయిలో పడ్డది. కంతే ముసలమ్మ గొంతేమో పెద్దగా రావట్లేదు, బయట ఉన్నోళ్ళకి నవడతలేదు. ఆఖరికి ఇంటోళ్ళు చూసి పోలీసులకు ఫోన్ కొట్టిర్రు. ఇక చూడుండ్రి పోలీస్ అన్నలు ఎట్లా కష్టపడి తీసిండ్రో. అయ్యా ముసలమ్మ బతికిపోయింది, దెబ్బలకి ఇట్లా ఏం దాకలేదులే. మరి ఈ నడుమ పడుతున్న వానలకు నీళ్ళెన్ని వచ్చినాయని తొంగవాడు చూసిందో ఆయనతో కండ్లు తిరిగి బాయిలో పడ్డదో తెలియదు గాని మళ్ళా ప్రాణాలతోనైతే బయట పడ్డది. కరీంనగర్ జిల్లా చొప్పదండ అవ్వది. ఎన్నంటే ఏంది అవ్వకు ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి గాని మళ్ళోసారి బాయి దిక్కు నడవకు, తొంగవాడి చూడకు, సరేనా అవ్వా? అబ్బర బిడ్డ, బావి లోతుగానే ఉన్నది కదా, మొత్తం షిమ్మ చీకటి ఉన్నది. బ్యాటరీ లైట్లు సెల్ ఫోన్ లైట్ పెట్టినా సరిగ్గా కనబడతలేదు. ఇగో ఈ పోలీస్ అన్న రెడీ అయింది కదా పోయి తీసుకొచ్చేతందుకు. ఆగో ఆగో చిన్నగా దిగవే అన్న, చిన్నగా దిగు. ఆహా మంచిగానే దిగుతున్నలే. ఏందో ముసలమ్మ మాటన పడుతున్నాయి. ఏందవ్వా పోయి గింత లోతున్న బాయిల్నే పడ్డావు, మట్టికి ఎందుకు భయపడుతున్నావు అవ్వా? జర ఆగు అన్న వస్తున్నాడు గాని. అగో తాడు గట్టానే గట్టి మళ్ళా పోలీస్ అన్న పైకి రానే వచ్చిండు పో. ఇక పైకి లాగండ్రే అన్నలు. అయ్యా ముసలమ్మ బతికిపోయింది, దెబ్బలకి ఇట్లా ఏం దాకలేదులే. మరి ఈ నడుమ పడుతున్న వానలకు నీళ్ళెన్ని వచ్చినాయని తొంగవాడు చూసిందో ఆయనతో కండ్లు తిరిగి బాయిలో పడ్డదో తెలియదు గాని మళ్ళా ప్రాణాలతోనైతే బయట పడ్డది. కరీంనగర్ జిల్లా చొప్పదండ అవ్వది. ఎన్నంటే ఏంది అవ్వకు ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి గాని మళ్ళోసారి బాయి దిక్కు నడవకు, తొంగవాడి చూడకు, సరేనా అవ్వా?